పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అవతార్ 3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన జేమ్స్ కెమెరన్. అవతార్ మొదటి భాగం నేలపైన అయిపోయింది. అవతార్ 2 నేలలో నడిపించేశారు. మరి అవతార్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3ని జేమ్స్ కెమెరన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ కథలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా? పంచభూతాలే అవతార్కు పునాది అయ్యాయా? ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం నేపథ్యంపై జేమ్స్ కెమెరన్ క్లారిటీ ఇచ్చారు. పేరుకు హాలీవుడ్ సినిమా అయినా ఇండియాలోనూ రఫాడించేస్తారు జేమ్స్ కెమెరన్ సినిమాలు. ఆయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేశాయి. అంతెందుకు, ఏడాదిన్నర కింద అవతార్ 2 కూడా ఇక్కడ ఇండియాలో దాదాపు 500 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కెమెరన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్ళీ నిరూపించింది అవతార్ 2. జేమ్స్ కెమెరన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్ళలోనే ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు. మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది. తాజాగా అవతార్ 3 అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్డయా, మైక్ టైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండారాలోని ఇదొక విభిన్నమైన దేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి నేల, నీరు, నిప్పు అయ్యాయి. ఇక ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి. మరి అవతార్ 3 ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులను ఎలా అలరించబోతుంది? మొత్తానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై జేమ్స్ కెమెరన్ త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.